అరే అమ్మ కాదు. హాయ్ రా. ఒంటరిగా వెళ్ళకూడదని ఎన్నిసార్లు చెప్పాను. నేను అమ్మ అక్కడ ఉన్నారనుకున్నాను. మీ అమ్మ ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు తల్లి. అయితే నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను నీతో చాలాసార్లు చెప్పాను, అమ్మ చాలా దూరంగా వెళ్ళిపోయింది. అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుంది? తను అంత త్వరలో ఇక్కడికి రాలేదు. నువ్వైతే అంతవరకు స్ట్రాంగ్గా ఉండాలి హైరా. అమ్మని ఎదురు చూడకుండా అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. అప్పుడే తను తిరిగొచ్చే రోజు నిన్ను చూసి గర్వపడుతుంది. ఓకే, అమ్మ గర్వపడేలా చేయడానికి ఐరా సిద్ధంగా ఉంది. నా కూతురికి ఏమైంది? ఐరా, జరిగిందంతా నాకిప్పుడే గుర్తుకొచ్చింది. ఐరానే నా కూతురు, నేనే తన అమ్మని. నా కూతుర్ని నేను రక్షించాలి. తనకి ఏ హాని కలగకుండా నేను చూసుకుంటాను, నేను కాపాడుతాను. తను బ్రతికింది. మమ్ము, నీకేమైంది? నిన్నేమేం చేసిందా? అంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మోమోని ఏం చేశావు? నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఆగవద్దు. మనం తనని కష్టపెట్టింది చాలు. నన్ను క్షమించు ఐరా. నేను నిన్ను రక్షించాలని అనుకున్నాను. అందువల్ల నేను భావోద్వేగాలను నియంత్రించలేకపోయాను. నేనొక రాక్షసిలా మారిపోయాను. ఇకపై నా వల్ల నీకు ఎటువంటి నష్టం ఉండదు. తన శరీరం మొత్తం బూడిదవుతోంది. దానికి అర్థం ఏంటి? చెప్పానుగా, ఆ ఆరాలైన శరీరం చచ్చిన శవంకి సమానం. ఎవరిని కాపాడాలనుకుందో వాళ్ళని గాయపరిచింది. తన ఆత్మకి ఎప్పుడు శాంతి దొరకదు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏమి జరగదు. తనలాగే మాయమైపోతుంది. తను ఈ ప్రపంచంలో అసలు బ్రతకలేనేమోనన్నట్టుగా అయిపోతుంది. ప్రాణాలతో ఉన్నవారు లేనివారు అందరూ తన గురించి మర్చిపోతారు. తన ప్రాణాలతో ఉండి ఎటువంటి ప్రయోజనం లేదులే. ఒకవేళ తను లేకపోయినా బాధపడే వాళ్ళు ఎవరూ అసలు లేరులే. లేదు, అలా జరగకూడదు. అది తనకి జరిగే అన్యాయం. తన ఆత్మకి శాంతి